అవుతుందా అది వెళ్ళమ్మా అది 89. విత్ రెఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద మెమరైజింగ్ ఆఫ్ క్రోనికల్స్ డైనాస్టిక్ హిస్టరీస్ అండ్ ఎపిక్ టేల్స్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్? టు బి ఫ్రాంక్ నాకేమీ తెలియదు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వదిలేయాలి. లేదు అనుకుని ఆప్షన్ బి పెట్టినా సరే అది మీ ఇష్టం. రిస్క్ తీసుకుంటే యూ కెన్ గో ఫర్ ఆప్షన్ బి. యూపీఎస్సీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా టెస్ట్ చేస్తుంది. యా సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఇలాంటి వదిలేయాలి. యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిస్టరీలో ఆప్షన్ బి పెడదాం అనుకున్నా సరే చూడండి, పరివ్రాజక కంటే శ్రవణ కొంచెం ఫేమస్ అనిపించింది. సో నాకు ఎందుకు తేడా పడుతుంది. సో ఐ వుడ్ లీవ్ దిస్ క్వశ్చన్. ఇది వదిలేయాలి అనే ఆన్సర్ ఏంటి? అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. మగధ అంటే మగధ అనుకుంటున్నారేమో. ఫేమస్ మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ మగధ అంటారా? నాకు తెలియదు. సో తెలియదు, వదిలేయాలి అంతే. నెక్స్ట్ 98th క్వశ్చన్. రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ కంట్రీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫాలోయింగ్ స్టేట్స్ హస్ డిక్లేర్డ్ ఏ పర్టికులర్ బటర్ఫ్లై ద స్టేట్ బటర్ఫ్లై. అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ సాంగ్ ఏంటి ఒకటి బ్యాక్గ్రౌండ్ లో. ఏది ఆన్సర్ ఏంటిది? ఇది వన్స్ ఇన్ బ్లూ మూన్ ఇలా జరుగుతుంది అప్పుడు. ఎస్, తప్పదు. మనకి తెలిసినప్పుడు ఏం చేస్తాం చూడండి తమ్ముళ్ళారా. యూపీఎస్ కూడా మనం ఇది ప్రాంక్ చేస్తుంది. ప్రభు కొన్నిసార్లు పోతుంటాయి, కొన్నిసార్లు వస్తుంటాయి. ఎక్కువసార్లు వచ్చాయి కాబట్టి అర్గనైజేషన్ పెడుతుంటాం. బట్ మిడిల్లో మనం ప్రాంక్ అయ్యాం. సో ఇట్స్ ఓకే. రిస్క్ తీసుకున్నప్పుడు గో ఫర్ ది విచ్ ఇస్ ఎర్నింగ్ మోర్ రివార్డ్. అరుణాచల్ ప్రదేశ్. ఇట్స్ ఓకే. వీఆర్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ద మంగళయాన్ లాంచ్డ్ బై ఇస్రో ఈజ్ ఆల్సో కాల్డ్ మామ్. సినిమా కూడా తీసారు అక్షయ్. మనకి ఇంకేంది కావాలి? మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ ఏ స్పేస్ క్రాఫ్ట్. ఏంటిది? మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ద మాస్ ఆఫ్టర్ యూఎస్. మరి రష్యా ఏం చేసింది? చైనా ఏం చేసింది? తీసాయి. మేడ్ ఇండియా ద ఓన్లీ కంట్రీ సక్సెస్ఫుల్ ఆర్బిట్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. ఇట్స్ ట్రూ. ఇట్స్ నాలెడ్జ్. 3లో ఏం తెలియకపోతే 2 సైన్స్ అండ్ టెక్ ఇది. బట్ స్టిల్ ఇండియా లెగసీ గురించి తెలియాలి. 91 అంతే. మన సి బట్టి అఫిషియల్ కూడా సి ప్యూర్ నాలెడ్జ్. 92 వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ది స్ప్లిట్ ఇన్ ఐఎన్సి? ఇద్దరు కలిసి కొట్టుకున్నారు కాబట్టి. ఇంట్రొడక్షన్ ఆఫ్ కమ్యూనికలిజం తీసాయి. మోడరేట్స్ ఎక్స్ట్రీమ్స్ ఎక్కడ ఉంటుంది ఆన్సర్. ఎక్స్ట్రీమ్స్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ కెపాసిటీ ఆఫ్ ది మోడరేట్స్ అయ్యి ఉండొచ్చు. ముస్లిం తీసాయి. అరవింద ఘోష్ తీసాయి. బేసిక్ నాలెడ్జ్. బాంబే. హిస్టరీలో ఏమి తెలియని హిస్టరీ ఆప్షన్ బి. చూడండి ఎందుకు పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టారు, అపరిగ్రహ దగ్గర పెట్టారు. ఇక్కడ -0.6 వచ్చింది. బట్ ఇక్కడ మీకు +2 వచ్చిందిగా. 1.3 మార్క్స్ వచ్చాయి. చప్పట్లో చిటికలు. నెక్స్ట్ 93 ద ప్లాన్ ఆఫ్ సర్ స్టఫర్డ్ క్రిప్స్ దట్ ఆఫ్టర్ ది సెకండ్ వరల్డ్ వార్ ఇండియా షుడ్ బి గ్రాంటెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఛాన్సే లేదు. ఇండియా షుడ్ బి పార్టిషన్ ఇంటూ 2 బిఫోర్ గ్రాంటింగ్ ఇండిపెండెన్స్. అది చెప్పలేదు. అదే కదా. లేదు. ఇండియా షుడ్ బి మేడ్ ఏ రిపబ్లిక్ విత్ ది కండిషన్ దట్ షీ విల్ జాయిన్ ది కామన్వెల్త్. ఏంటిది? ఇండియా షుడ్ బి గివెన్ డొమినియన్ స్టేటస్. అందుకే క్విట్ ఇండియా చేసాం. రిపబ్లిక్ అంటే ఇంకా ఇండిపెండెన్స్ ఇచ్చేసినట్టే. అదే కదా. సో మూడు ఒకటే చెప్తున్నా, ఇండిపెండెన్స్ ఇచ్చేస్తున్నాం అంటే సి చూడు సెన్సే అవ్వట్లేదు. షీ విల్ జాయిన్ ఏంది నాకు అర్థం కాలేదు. భారత్ మాత. ఓకే, భారత్ మాత. అది దట్ ఇట్ విల్ జాయిన్ అనాలి అంతే. పాపం వాడికి ఇంగ్లీష్ రాదు. నెక్స్ట్ 93 అఫిషియన్స్ రేట్. అఫిషియన్స్ కూడా డి అంతే. నెక్స్ట్ నాలెడ్జ్ కూడా అది. నెక్స్ట్ 94 5లో ఏం తెలియకపోతే 3 బట్ చదువుదాం మూసుకొని. ఎందుకంటే ట్రిక్స్ డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. బోధ్గయా రీజన్ బఘేల్ఖండ్ నాకు తెలియదు. ఖజురహో బుందేల్ఖండ్ అది నాకు అస్సలు తెలియదు. బట్ అది మోస్ట్లీ బుందేల్ఖండ్ అంటే ఖజురహో మధ్యప్రదేశ్లో కదా. బుందేల్ఖండ్ అంటే ఓకే 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 మనకు తెలియదు. షిరిడి విదర్భ అది కూడా మనకు తెలియదు. నాసిక్ మాల్వా. టు బి ఫ్రాంక్ నాకు మాల్వా అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మాల్వా అయితే కాదనుకుంటున్నా, మధ్యప్రదేశ్ ఉంటుంది. మాల్వా మధ్యప్రదేశ్ ఉంటుంది. అవును. నాసిక్ 4 అయితే కాదని పక్కా తెలుసు. తిరుపతి రాయలసీమ. చిత్తూరు రాయలసీమ. 5 తెలుసు. 4 పక్కా రంగం తెలుసు. ఇట్ కేస్ 2023 అయితే 3లో 2 పెడతాను. 5లో 3 పెడతాను. బీహార్ లో ఉంది. ఓకే. సో బఘేల్ఖండ్ బుందేల్ఖండ్ అనేది యూపీలో ఉంటాయి. అవును, బోర్డర్ రీజియన్. ఓకే. సో బోధ్గయా ఇస్ నాట్ రైట్. సో 4 తీసేసిన ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఇంకోటి బఘేల్ఖండ్ బుందేల్ఖండ్ 2 బీతో స్టార్ట్ అవుతున్నాయి. సో 1 and 2 కాంట్ బి టుగెదర్. అండ్ 1 and 2లో ఏదో ఒకటి ఉండాలి. ఓకే.
ఇది పాట్నా, సో బీహార్లో అంటే ఇది కాదు, లేదు అండ్ బీబీ బుందేల్ఖండ్ యూపీ, బీబీ అన్న రెండిట్లో ఏదో ఒకటి ఉండదు అంటున్నాం. యూపీ మధ్యప్రదేశ్. ఏంటిది? బుందేల్ఖండ్. యా యూపీ మధ్యప్రదేశ్, ఖజురహో ఇస్ గ్వాలియర్. మధ్యప్రదేశ్. అంతే. యా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2023 అయితే నాకు పోయింది 5 లో 3 కరెక్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే నాకు 4 పక్కా అంటే రాంగ్ అని తెలుసు, 5 పక్కా కరెక్ట్ అని తెలుసు. అందుకే అని చెప్పాను ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఎందుకంటే అందగాళ్ళు మునిగిపోతారు. నెక్స్ట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎక్వైర్స్ ది పవర్ టు లెజిస్లేట్ ఆన్ ఎనీ ఐటమ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఏ రెజల్యూషన్ ఇస్ దట్ పాస్డ్ బై రాజ్యసభ. స్టేట్ లిస్ట్ ఉన్నాడు కాబట్టి రాజ్యసభ చేయాలి. రాజ్యసభ సింపుల్ మెజారిటీ కావాలి, అదే కదా, స్పెషల్ మెజారిటీ కావాలి. ఫస్ట్ మెజారిటీ కావాలి. యా బికాస్ రాజ్యసభ ఈస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఎస్, నాలెడ్జ్ అది మోస్ట్ అందరూ చదివే ఉంటారు. 95D. 96, రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ explored possibility of constructing artificial inland port to be connected to sea by a long navigational channel. Artificial inland port. రాజస్థాన్ తీసాయి, ఛత్తీస్గఢ్ తీసాయి, ఇంగ్లాండ్ పోర్ట్. ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ పోర్ట్ అనేది ఇట్స్ సమ్ డెవలపింగ్ థింగ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ స్టేట్ చేయలేదు, తీసేది. ఇంగ్లాండ్ పోర్ట్ రాజస్థాన్. ఇంగ్లాండ్ పోర్ట్. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ లో పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే కోస్టల్ ఏరియా ఉండేవాడికి ఇంగ్లాండ్ పోర్ట్ ఎందుకు? ఐఎమ్ So, గోయింగ్ విత్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ. నేను చాలా చరణ్, ఫస్ట్ ఇంగ్లాండ్ పోర్ట్ చూసి నేను లేదు, ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ ఆన్సర్ తెలియదు. బట్ బికాస్ ఇక్కడ లాంగ్ నావిగేషన్ ఛానల్ అన్నాడు కదా, ఇవన్నీ కోస్టల్ వాళ్ళకి లాంగ్ అవసరం లేదు, ఏదో ఒకటి కోస్ట్. ఇప్పుడు నా తెలంగాణ డిఫైన్ లాంగ్. లాంగ్ అదే కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ల్యాండ్ లో అక్కడ అది ఇప్పుడు నాకు అవసరం ఏదైనా లాంగ్ ఛానల్ 6 feet long, 6 inch long. టు బి ఫ్రాంక్, ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్ వదిలేస్తాను నేనైతే. ఎందుకంటే మనకి ఏమీ తెలియదు, నేను కొట్టేసిన సరే నాకు ఆన్సర్ అయితే రావట్లేదు. నేను ఎగ్జామ్ వదిలేస్తాను ఈ క్వశ్చన్ అయితే. ఇక్కడ మీరేమన్నారంటే రాజస్థాన్ అంటున్నారు కదా, లైక్ నీరేసం చెప్పరు రాజస్థాన్ గురించి. అక్కడ లాంగ్ నావిగేషన్ ఛానల్ అన్నాడు కదా, ఇన్లాండ్ అన్నాడు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇవి కోస్టల్ ఏరియాస్. ఓకే, వీటికి కోస్టల్ కాకపోతే కొద్దిగా ఉంటది కదా. ఛత్తీస్గఢ్ కి హిల్స్ ఉంటాయి మధ్యలో. చెప్తాను చూడండి. అదే అరే, ఓకే. సో నాకు అనిపించింది ఫ్లూక్ ఇది కరెక్ట్ అయిపోయింది. 96 అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. అంతే, ఏదో ఒకటి లాంగ్ అన్నాడు. 97 ఏదో ఒకటి 97 విత్ రిఫరెన్స్ టు agreement UNFCCC meeting in Paris in 2015. The agreement was signed by all. తీసేయి, ఛాన్స్ లేదు. అది ఇయర్ 2017, అది కూడా తీసేయి. ఇయర్లు జనరల్ తప్పు ఉంటాయి. అగ్రిమెంట్ ఎయిమ్స్ జనరల్ తప్పు కరెక్టే ఉంటాయి. ఎయిమ్స్ టు లిమిట్ ది గ్రీన్ హౌస్ సో దట్ రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ బై ఎండ్ ఆఫ్ నాట్ ఎక్సెప్ట్ టు కరెక్ట్. అది డెవలప్డ్ కంట్రీస్ acknowledged their historical responsibility global warming committed to donate 1000 billion. ఇచ్చేది ఎప్పుడో బాగుపడుతురు. యూజువల్లీ ఫ్యాక్ట్స్ ఇయర్స్ జనరల్ తప్పు అంటే ఐ గో ఫర్ 2 ఓన్లీ. అండ్ ఇక్కడ చూడు చరణ్, 10,000 బిలియన్ అట, అఫీషియల్స్ కూడా 10,000 బిలియన్ అట. ఈజర్ ఒక జీరో యాడ్ చేస్తాడు లేకపోతే తగ్గిస్తాడు, జనరల్ పెంచిండు. ఓకే, మీరేమంటున్నారు? డెవలప్ కంట్రీస్ అక్నాలెడ్జ్ చేయవు ఎప్పటికీ, ఛాన్స్ లేదు. అక్నాలెడ్జ్ చేస్తే ఇంకేం. నెక్స్ట్ 98, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ఫస్ట్ ప్రపోజ్ 1972. గ్లోబల్ థింక్ ట్యాంక్ కాల్డ్ క్లబ్ ఆఫ్ రోమ్ సొంతం క్రియేట్ చేయలేడు, తేడా కొడుతుంది. వెయిట్ చేద్దాం. SDG గోల్స్ హ్యావ్ టు బి అచీవ్డ్ బై 2020. పక్కా కరెక్టే. ఫస్ట్ టైం బై 1972. యూజువల్లీ తప్పు ఉంటుంది. 90 తీసేయి. 2 నువ్వు ఒకటి కరెక్ట్ అయితే ఇంకోటి తీసేస్తా. సో 98 బాంబేకి వెళ్తున్నా. అఫీషియల్స్ కూడా బాంబేనే. అంతే. నెక్స్ట్ 99, రీసెంట్ మూవీ టైటిల్డ్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. తెలీదు, మ్యాథ్స్ రిలేటెడ్ కాబట్టి. యా మనకి మ్యాథ్స్ ఉండాలి కావాలి, రామానుజన్ కావాలి, మనకేం తెలియపోయినా సరే. యా 99 అఫీషియల్స్ కూడా ఏనే, ఇన్ఫినిటీ కాబట్టి, మ్యాథ్స్ కాబట్టి. నెక్స్ట్ 100 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 30 seconds. ద మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎనీ పర్సన్ టు బి మెంబర్. ఏంది 25 years? No, ఫ్యాక్ట్ తీసేయాలి. Yes. A పంచాయత్ reconstituted after premature dissolution continues only for the remainder of it. Correct. It's knowledge. 2 100 అఫీషియల్స్ కూడా బాంబేనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. బై బై, టేక్ కేర్, ఖుదాఫిజ్. ఇప్పుడు ఎక్కడ ఆపాలి? ఇక్కడ ఆపాలి. చూడండి మీకోసం ఎంత కష్టపడుతున్నాను. బెత్తాయించాం యాప్లో అయిపోయి ఇవాళ ఎదురు ఎక్కడ